రైతు సోదరులకే గుడ్ న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా చెప్పారు, రసాయన ఎరువుల వినియోగం తగ్గించండి రైతు సోదరులారా. ఇప్పటికే రసాయనాలు, పురుగు మందులు పంటల్లో వాడి 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 దేశంలో క్యాన్సర్ హాస్పిటల్లో పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తా ఉన్నాయి. ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో క్యాన్సర్ హాస్పిటల్ అంటే మెడ్రాస్లో అడియార్, ఢిల్లీలో ఒక హాస్పిటల్, ఆ రెండు హాస్పిటల్స్లో ప్రధానంగా ఉండే. ఎప్పుడైతే హరిత విప్లవం పుణ్యమా అని సంకర జాతి విత్తనాలతో పాటు ఈ ఎరువులు, పురుగు మందులు రైతుల మీద రుద్దారు. అవి రాకముందు రైతుల ఆత్మహత్య అనేది మనం వినలేదు. ఎప్పుడైతే హరిత విప్లవం వచ్చి దిగుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెంచడానికి ఎరువులు, పురుగు మందులు వాడటంతో రైతుల్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. దేశం కరువు నుంచి బయటపడింది, కానీ రైతును మాత్రం ఊబిలోకి నెట్టారు. ఎక్కువైపోయింది దేశంలో ఆహార ధాన్యాలు కూడా. 54 దేశాలకు భారత ఆహార ధాన్యాలు ఎగుమతి చేస్తాం. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2030 నుంచి ఎరువుల్లో 10% సేంద్రియ ఎరువుల్ని కలపబోతా ఉన్నారు. ఇప్పుడు మనం పెట్రోల్లో ఎలాగైతే ఎథనాల్ 20% మిక్స్ చేస్తా ఉన్నారో, అలాగే ఎరువుల్లో యూరియా కానీ, డిఏపి కానీ, కాంప్లెక్స్లు కానీ, ఆ ఎరువుల్లో 10% సేంద్రియ పదార్థాలు కలపబోతా ఉన్నారు. ఇది కీలకమైన నిర్ణయం. తర్వాత వచ్చే ఫలితాలు చూసి దాన్ని 20%, 30% పెంచుకుంటూ వెళ్ళే అవకాశం ఉంది. రైతు సోదరులే స్వయంగా సేంద్రియ సాగు చేయండి. ప్రారంభంలో కొంత దిగుబడులు తగ్గొచ్చు. ఇప్పటికే భూములు ఎరువులకు అలవాటు పడి ఉన్నాయి. 1980s 2 బస్తాల ఎరువులతో వరి సాగు చేసిన రైతు ఈరోజు ఎకరాకి 12 బస్తాల ఎరువులు వాడుతూ ఉన్నారు. ఇక మిర్చి పంటకైతే ఎన్ని బస్తాల ఎరువులు వాడుతున్నారో మీరే కామెంట్ చేయండి. సేంద్రియ సాగు లాభమా, రైతుని నష్టాల ఊబిలోకి నెడుతుందా అనే విషయాన్ని కూడా ప్రతి రైతు కామెంట్ చేయండి.